నిజంగా దక్షిణ భారత కుంభమేళగా గోదావరి పుష్కరాలు చేసేటటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ఒక వార్త మనకు తెలుస్తా ఉన్నది. 2027 పుష్కరాల కోసం శాశ్వత ఏర్పాట్లు చేయాలనేటటువంటిది సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక. మరి శాశ్వతంగా అంటే టోటల్గా ఎప్పుడు వచ్చినా శాశ్వతంగా ఈజీగా పుష్కరాల్ని మరి అందిపుచ్చుకునేటటువంటి అంటే భక్తులు అందిపుచ్చుకునేటటువంటి విధంగా తయారు చేయాలనేటటువంటి ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. మరి బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల అభివృద్ధిపై దృష్టి పెట్టండి. 74 చోట్ల పుష్కర ఘాట్లు నిర్మించాలి. ఒకే రోజు 2 లక్షల మంది భక్తులు వచ్చిన ఇబ్బందులు రావద్దు. మరి కేంద్ర స్కీమ్ నుంచి సహకారం తీసుకోవాలని సూచన. గోదావరి పుష్కరాల ఏర్పాట్లు ముందస్తు సన్నద్ధతపై అధికారులతో రివ్యూ చేసినట్లు మనకు తెలుస్తా ఉన్నది. మరి గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలుస్తా ఉన్నది. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని కూడా సూచించినట్టు తెలుస్తా ఉన్నది. మరి అందుకు అవసరమైనటువంటి ముందస్తు ప్రణాళికలు మరి రూపొందించాలని దిశా నిర్దేశం చేసినట్టు తెలుస్తా ఉన్నది. రాష్ట్రంలో గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. అదే క్రమంలో పుష్కరాల ఏర్పాట్లు రాబోయే భక్తుల రద్దీని అంచనా వేసుకొని మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. మరి పుష్కర స్నానాలు చేసేందుకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సదుపాయాలు కల్పించేలా ప్రత్యేక ప్లాన్ సిద్ధం చేసుకోవాలని కూడా ఆయన విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తా ఉన్నది. ఇక